రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డిని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటుంది ఎవరో తెలుసా? వాళ్ళ అనుకూల మీడియా అయిన ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన దాంట్లో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మిగిలబోతున్నాడా అనే అనుమానం ఆయనకు వచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే దీంట్లో ఫెయిల్యూర్గా మిగిలిపోవడానికి కారణం మంత్రులట. ఇప్పుడు అధికారంలోకి రావడానికి కారణమేమో సీఎం రేవంత్ రెడ్డి అట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కర్త కర్మ క్రియ మొత్తం రేవంత్ రెడ్డి గారే. ఆయన మొత్తం చెమటోడ్చి కాంగ్రెస్ పార్టీ అనేదే లేని తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు కోల్పోయేలాగా మంత్రులు ప్రవర్తిస్తున్నారు అని ఆయన రాసిండు. మంత్రుల శాఖలలో జరుగుతున్న అవినీతి, మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కాంగ్రెస్ను ఒక ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోతుందేమో, ఇదంతా ఆయన బాధంతా నిన్న ఆయన రాసిన కొత్త పలుకులో చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఆయన రాసిన దాని తర్వాత మంత్రులు కూడా ఒక మాట మాట్లాడుకుంటున్నారు. అదేంటి అంటే, గెలిస్తేనేమో ఆయనే, ఓడిపోతానేమో మేమా, అధికారంలోకి రావడానికి కారణం ఆయనే, అధికారం కోల్పోవడానికి కారణం మేమైతామా, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్లే కదా ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, కానీ మంచి జరిగితేనేమో ఆయనకి, చెడు జరిగితేనేమో మా మీద నెట్టేస్తారా అనేది ఇప్పుడు మంత్రులు మాట్లాడుకుంటున్న మాట.